హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైకాలజీలోని ఫస్ట్ టాపిక్ పెరుగుదల, వికాసం, పరిణతి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పెరుగుదల అంటే శారీరక పరిమాణంలోను ఆకారంలోను అంతర్గత భాగాలైన మెదడు, జీర్ణాశయం, జననేంద్రియాలలో వచ్చే పరిమాణాత్మక మార్పులు. ఉదాహరణ ఎత్తు, బరువు, లావు. నెక్స్ట్ వికాసం అంటే వ్యక్తి యొక్క మానసిక, శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, నైతిక, సామాజిక, సృజనాత్మకత, మూర్తిమత్వ వికాసాలలో సంభవించే గుణాత్మక అంశాలలో వృద్ధిని సూచిస్తుంది. వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది వేస్తుంది. అభ్యసనం, పరిణతి మరియు అనుభవాల మీద వికాసం ఆధారపడి ఉంటుంది. వికాసంలో పరిపక్వత ప్రముఖ పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ వికాసం నిర్వచనాలు. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తే వికాసం పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పులను రెండింటినీ సూచిస్తుంది అని చెప్పింది ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. నెక్స్ట్ ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అని చెప్పింది అండర్సన్ ఏం చెప్పారు? ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియయే వికాసం అని అండర్సన్ చెప్పారు. నెక్స్ట్ వికాసం వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల వల్ల సంభవిస్తుంది అని చెప్పింది ఎవరు? క్రేగ్స్. నెక్స్ట్ పరిణతి లేదా పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని ఎవరు చెప్పారు? గెసెల్ ఏం చెప్పారు? పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని గెసెల్ చెప్పారు. నెక్స్ట్ పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడి ఉన్నది అని క్రేగ్ చెప్పారు. జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణతి అంటారు. పరిణతి అంటే ఏమిటి? జన్మతః వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడాన్ని పరిణతి అంటారు. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఇది కూడా గుణాత్మక ప్రక్రియయే. పరిణతి కూడా గుణాత్మక ప్రక్రియనే. అనగా అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధినే పరిపక్వత అంటారు. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాల వివర్తనంను పరిపక్వతగా చెప్పవచ్చు. ప్రత్యేక శిక్షణ, అభ్యసనం ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం కలిగిన చర్యగా పరిణతిని చెప్పవచ్చు. కాబట్టి వికాసం లాగానే పరిణతి కూడా గుణాత్మక అంశం. అంటే మొత్తంగా వ్యక్తి అనువంశికత లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించే అంశంగా పరిపక్వతగా చెప్పవచ్చు. ఉదాహరణకు 6 నెలల శిశువు ఎంత ప్రయత్నించినప్పటికీ మాట్లాడించలేము. కానీ 2 సంవత్సరములు రాగానే శిశువు తనకు తానుగా శిక్షణ లేకుండా, ఎవరి అవసరం లేకుండానే మెల్లిమెల్లిగా మాట్లాడగలడు. పుట్టినప్పుడు తల నిలుపలేని శిశువు 4 నెలలు నిండేసరికి తనకు తానుగా తల నిలుపుతాడు. ఇవి వేటికి ఉదాహరణలు? పరిణతికి లేదా పరిపక్వతకి ఉదాహరణలు. నెక్స్ట్ డిఫరెన్స్. పెరుగుదల, వికాసం. పెరుగుదల శారీరక మార్పులకు సంబంధమైనది. వికాసం శారీరక, మానసిక, సామాజిక, ఉద్వేగాత్మక, నైతిక, చలనాత్మక అంశాలలో మార్పులకు సంభవించింది. సెకండ్ పరిమాణాత్మకమైనది మరియు గణనాత్మకమైనది. పెరుగుదల పరిమాణాత్మకమైనది మరియు గణనాత్మకమైనది. వికాసం గుణాత్మకమైనది మరియు పరిమాణాత్మకమైనది.
పెరుగుదల సంకుచితమైన భావన అనగా జీవితకాలంలో ఒక దశలో ఆగిపోవును. పెరుగుదల అనేది సంకుచితమైన భావన అంటే జీవితకాలంలో ఒక దశలో పెరుగుదల ఆగిపోవును. వికాసం జీవితాంతం జరిగే నిరంతరమైన కార్యాత్మక ప్రక్రియ. జీవితాంతం జరిగే నిరంతరమైన కార్యాత్మక ప్రక్రియ. పెరుగుదల వికాసంలో ఒక అంతర్భాగం మాత్రమే. పెరుగుదల పరిపక్వత వికాసాభివృద్ధిలో తోడ్పడును. పెరుగుదల పరిపక్వత వికాసాభివృద్ధిలో తోడ్పడును. నెక్స్ట్ బాహ్యంగా మాపనం చేయవచ్చు. పెరుగుదలని బాహ్యంగా మాపనం చేయవచ్చు, ఖచ్చితంగా కొలవవచ్చు. వికాసం సంకీర్ణ ప్రక్రియ. పరోక్షంగా అంచనా వేయవచ్చు కానీ ఖచ్చితంగా కొలవడం సాధ్యం కాదు. మరియు వికాసం పరిశీలనకు వీలు లేనిది. ఇది అంతర్గతంగా జరిగే ప్రక్రియ. వ్యక్తి వికాసానికి పునాది పెరుగుదల. వ్యక్తి ప్రవర్తన వికాసం మీద ఆధారపడి ఉండును. ప్రత్యేకాంశానికి పరిమితమై ఉంటుంది. పెరుగుదల ప్రత్యేకాంశానికి పరిమితమై ఉంటుంది. వికాసం సమగ్రమైన, విస్తృతమైన, సంక్లిష్టమైన, సంకీర్ణ ప్రక్రియ. శిశువు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత, అభ్యసనం రెండూ అవసరం. రెండూ ఒకదానికొకటి అనుసరించి ఉంటాయి. అంతేకాక పరిపక్వత మరియు అనుభవాల ఫలితంగా ఏర్పడు మార్పుల యొక్క పురోగమన శ్రేణియే వికాసం. వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. నెక్స్ట్ అభ్యసన సన్నద్ధత లేదా సంసిద్ధత. అభ్యసన కృత్యం సజావుగా సాగాలంటే బోధన మాత్రమే పటిష్టంగా ఉంటే సరిపోదు. అభ్యాసకుడిలో జరిగే అభ్యసనం శిశువులోని అభ్యసించాలన్న తపన, అభ్యసనను స్వీకరించగల సన్నద్ధత, శారీరక పెరుగుదల, మానసిక పరిణతి కనీస స్థాయిలో శిశువులో ఉన్నప్పుడే జీవితంలో ఎదురైన అనుభవాల వల్ల, సాధన వల్ల అతనిలో ప్రవర్తనా మార్పు సిద్ధిస్తుంది. కాబట్టి అభ్యసనకు అత్యంత ఆవశ్యకమైనది సన్నద్ధత. నెక్స్ట్ పెరుగుదల వికాసం నియమాలు లేదా సూత్రాలు. ఫస్ట్ వన్, వికాసం క్రమానుగతమైనది లేదా వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. శిశువులో ఏ మార్పు జరిగినా అది ఒక క్రమాన్ని పాటిస్తుంది. ఉదాహరణకు శిశువు మొదట తల నిలపడం, తరువాత బోర్లా పడడం, ప్రాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం చేస్తాడు. చతుర్విధ ప్రక్రియలు నేర్పించటంలో గణితోపాధ్యాయుడు ముందుగా సంకలనం, వ్యవకలనం, గుణకారం, తరువాతనే భాగాహారం నేర్పిస్తాడు.